ఫోన్ పెట్టేస్తాడు. అదే కొడుక్కి ఓ 10 రోజులు పోయిన తర్వాత కళ్ళొత్తుకుంటూ కోడలు ఫోన్ చేసింది అనుకోండి, అనుకోకుండా మామయ్య గారండి మా వారికి కొంచెం ఒంట్లో బాగుండట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్తే కామెర్లు అన్నారు, తీసుకెళ్లి మందే ఇస్తున్నాం, ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారో 3 రోజులు ఉండాలంటున్నారు, ఆయన కళ్ళు మూసుకొని నిద్రలో నాన్నగారని కలవరిస్తున్నారండి, మామయ్య గారు మీరు ఒక్కసారి రాగలరా అంటుంది. వెంటనే మామగారు ఏమంటాడు, అమ్మ రిజర్వేషన్లు దొరుకుతాయో దొరకవో, రోహిణి కార్తీ ఇప్పుడు ఏం రాగలను, రిజర్వేషన్ దొరికాక వస్తానంటాడా, అమ్మ తప్పకుండా వచ్చేస్తానమ్మా అంటాడు. అని ఫోన్ పెట్టేసి పిల్లాడికి ఒంట్లో బాగోలేట కోడలు ఫోన్ చేసింది వెళ్దామంటాడు. ఈవిడంటుంది మొన్న మీకు ఒంట్లో బాగోలేదు రమ్మని ఫోన్ చేస్తే వచ్చాడా ధూర్తుడు అంటే భర్త ఎక్కువ. అప్పుడు ఈయన నచ్చ చెప్పుకుంటాడు, ఫోన్లేవే పిల్లాడు ఆవిడది మాతృహృదయమే కానీ ఒక్క మెట్టు భర్తని ఎక్కువ చూసుకుంటుంది ఆవిడ. అప్పుడు నచ్చ చెప్తాడు, పిల్లాడు కదా పాపం ఏదో ప్రొబేషన్ అన్నాడు కదా, తల్లిదండ్రులు మనకి పట్టింపులేమిటే, మనం వెళ్ళకపోతే ఎవడెడతాడు, ఎలాగో అలా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి పోదాం పదా, సాయంత్రం 2 గంటలకు రైలు ఉంది ఆ వడ్డించేసి 4 మెతుకులు తినేసి వెళ్ళిపోదాం, మజ్జిగ అన్నం దాహం వేయకుండా. ఎప్పుడు 3 రోజులు హాస్పిటల్లో ఉండి సెలైన్ పెట్టించుకొచ్చిన ముసలాయన గబగబా జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. చిన్న కినుకుంది ఇంకా అమ్మవారి దగ్గర ఒకటి, ఏటా కినుక, వీళ్ళందరూ నిరీశ్వర యాగం చేశారు ఒకప్పుడు, మాకు శివుడు అక్కర్లేదని యాగం చేశారు. యాగం చేస్తే తన భర్తని నిందిస్తే అసహ్యం వేసి ఆవిడ శరీరం వదిలిపెట్టింది, నాకు దాక్షాయణి అన్న పేరు అక్కర్లేదని. ఇవాళ వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు, ఈయన దగ్గరికి వచ్చి అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబుగతి రత్నగర్భపదము శ్వశనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషదాహ్పయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు అద్యమగుచు అంటున్నారు. లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారివధింపను సొంపారగ నీక చెల్లు సోమర్థధర అంటున్నారు. మరి ఈ జ్ఞానం అంతా ఏమైందిరా మీకు మన నిరీశ్వర యాగం చేసినప్పుడు అని చిన్న కినుక ఆవిడకు ఉండిపోతుందేమో. ఇది తల్లిదండ్రులంటే. ఇక్కడ నిరూపించాలి పోతన గారు, జగత్తుకి తల్లిదండ్రులు ఎలా ఉంటారో నిరూపిస్తున్నారు. అందుకని భార్య వంక చూసి నచ్చ చెప్పుకుంటున్నాడు ఆయన. ఎంత తండ్రి ఔదార్యమో చూడండి, అమ్మ మనస్సు కాదు, ఆవిడ అడ్డు పెట్టదు అని ఆయన అంటాడు. చూశావా పార్వతీ పాపం పిల్లలందరూ ఎలా ఏడుస్తున్నారో, పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. ఆయనంత గమ్మత్తో చూడండి, హరిమది యానందించిన హరినక్షి జగంబులెల్ల యానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించు టొప్పు కమలదలాక్షి. ఎంత అవివేకండి హరిహర భేదం చెప్పినవాడు. పార్వతీ చూశావా మీ అన్నయ్య గారికి ఒక పోస్ట్ ఉంది, ఆయన హరి శ్రీ మహావిష్ణువు, పాపం ఆయన ఈ లోకములన్నింటినీ స్థితికారుడై రక్షించాలి. మీ అన్నయ్య గారు కూడా వచ్చారు పార్వతి, వచ్చి బావగారు హలాహలం వచ్చేసేస్తోందండి అని చెప్పిన టీంలో హీఈస్ వన్ ఆఫ్ ది డెలిగేట్స్ ఇన్ ది టీమ్. అందుకని ఇప్పుడు నేను కానీ ఆ హలాహలం తాగేస్తే మీ అన్నయ్య గారు సంతోషిస్తాడు, లోకాలు సంతోషిస్తాయి, నేను అందుకని హలాహలం పుచ్చుకుంటాను, పార్వతి నువ్వేమనుకోకు అని ఎంత గమ్మత్తైన మాట చూడండి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. అసలు ఈ దేశంలో పొల్యూషన్ అని ఓ దిక్కుమాల ప్రసంగాలు చేస్తుంటారు. నిజంగా అసలు ప్రతివాడు ప్రకృతిని రక్షించుకోవడం అంటే ఎలా రక్షించుకోవాలో పోతన గారు చెప్తున్నారు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. ప్రతివాడు తన పక్కనున్న వాళ్ళలో పరమేశ్వరుణ్ణి చూసి, గడ్డి పరకలో పరమేశ్వరుణ్ణి చూసి, చెట్టుకున్న ఆకులో పరమేశ్వరుణ్ణి చూసి అనవసరంగా ఏదీ తింపకుండా ఎంత తనకి అవసరమో అంత మాత్రమే సృష్టిలోంచి పుచ్చుకుని ప్రకృతిని రక్షించాలని ప్రకృతి యందు పరమేశ్వర తత్వమును చూడగలిగినటువంటి స్థితి కలిగిన వాడు ఉన్నప్పుడు పంచభూతములు సంతోషించి లోకం సంతోషంగా ఉంటుంది. అందుకని వీళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టు నేను చూడాలి. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ అని వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి. చూడు పార్వతి ఎలా తాగేస్తానో హాలాహలాన్ని, అలా ఇలా కాదు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నేవు నేడు వికచబ్జముఖి. ఆ మాట వచ్చి పడిపోయిందంటే రక్షణ అన్నది. హాలాహలం తాగేటప్పుడు ఎలా తాగుతానో తెలుసా, భయపడిపోతూ అమ్మ బాబోయ్ దీన్ని తాగుతున్నాను కానీ నాకేం అయిపోదు కదా అని కబాడీ ఆడేవాళ్ళ అటెళ్ళి ఇటెళ్ళి దాన్ని పీకట్టుకుని ఏదో దాన్ని ఇలా ఉండజేసి కొంచెం తేనె పోసుకుని కొంచెం పంచదార వేసుకుని నలిపేసి నోట్లో పెట్టుకుని
అంటూ ఏం తాగను. ఎలా తాగుతానో తెలుసా? శిక్షింతు హాలాహలమును. ఆ హాలాహలం వీళ్ళ జోలికి రావడమా అనే తండ్రిని ఉండగా దాన్ని శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తానో తెలుసా? భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. ఓ కిస్మిస్ పండు నవిలినట్టు నవిలేస్తాను ఇవాళ దాన్ని. రక్షింతు ప్రాణికోట్లను. వాళ్ళని వీళ్ళని అనలేదు ఆయన, ప్రాణికోట్లన్నింటినీ రక్షించేస్తాను. వీక్షింపుము నీవు నేడు వికచాప్త్యముఖి. నీ మొగుడి ప్రతాపం ఏమిటో ఇంత ముఖం వేసుకుని పార్వతీ చూడు అన్నట్ట స్వామి అని లేచాడయా పంచపైకి పట్టుకునిలాగా. అంటే ఇది విన్న పరీక్షిత్తు తెల్లబోయాడు. ఏమయ్యా, ఎంత చేతకాని మొగుడైనా మా ఆయన పోతే బాగుండని ప్రపంచంలో ఎవత్తి అందయా? ఆవిడ దూరం వెళ్ళి ఇంత పసుపు కుంకాలు తెచ్చుకుంటుంది. లోకానికి అంతటికీ ఆదదంపతుల అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి ఆవిడ మొగుడు హాలాహలం తాగుతానంటే తాగేమందా? ఎలా తాగమందయ్యా అన్నాడు పరీక్షిత్తు. శుకుడు అన్నాడు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, తాగేది హాలాహలమని తెలుసు. దానివల్ల రక్షణ పొందేవాళ్ళు ప్రాణికోట్లని తెలుసు. తాగమంది. ఎందుకు తాగమందో తెలుసా? ఆవిడ సర్వమంగళ, లోకములకంతటికీ మంగళాలు ఇచ్చే తల్లి ఆ తల్లి. ఆ తల్లి మెడలో మంగళసూత్రం మీద ఆ తల్లికి నమ్మకం. నేను సర్వమంగళనై నా మెడలో ఇంత మంగళసూత్రం ఉండగా ఇది కడుతున్నప్పుడు ఇది నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నానని గుర్తు అని కట్టిన తరువాత ఇది చెదురుతుందా? నా స్వామికి హాలాహలం తిన్నా ఏమవుదో, అందుకుని తాగమందయా. ఇది ఆవిడ పాతివ్రత్యం అన్నారు. ఇది మంగళసూత్రానికి మన దేశం ఇచ్చినటువంటి గొప్పతనం. ఇది మన దేశానికి మంగళసూత్రం ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం. ఇది మంగళసూత్రానికి మన దేశం ఇచ్చిన పవిత్రత. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు సమయాసమయాలు లేకుండా అసుర సంధ్య వేళలోనూ ఏకాదశి తినాడు పౌర్ణమి తిథి నాడు అమ్మవారిని పూజించవలసిన సమయాల్లో వ్యగ్రతతో కూడిన ముఖాలతో దిక్కుమాలిన మొహాలేసుకుని మంగళసూత్రాలు మెళ్లల్లోంచి రాసేటటువంటి దిక్కుమాలిన సంభాషణలతో కూడినటువంటి ఎపిసోడ్లున్న టీవీ సీరియల్స్ ఈ దేశంలో ప్రసారం చేయబడతాయని పోతన గారు కలగని ఉండరు. అంత దౌర్భాగ్యం వచ్చేస్తుంది. అంత దిక్కుమాల రచయితలు ప్రతారనుకుని ఉంటారు. అందుచేత మంగళసూత్రమునెంతమది నమ్మినదో అంటే మహానుభావుడు లేచి వెళ్ళాట. తన చుట్టూ సురసంగముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి గుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగానంకించి జంభూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పాప పేరు బడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ అన్నారు. ఆయన లేచి జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఆ దేవతలందరూ జయ జయ మహాదేవ పరమశివ జయహో నరుస్తుంటే గబగబా ఎదురెళ్ళి ఇంత హాలాహలం వచ్చేస్తుంటే హా లోకద్రోహి ఆగో ఎక్కడికి వస్తావు అని చెయ్యి చాపి దాన్ని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి ఉసిరికాయంత చేసుకుని నోట్లో పెట్టుకుని గుటుక్కుని మింగబోయేట. ఏమయ్యా అంత హాలాహలం మింగాడు కదా, మరి ఒంటి మీద వేడి చేసి పొక్కులు వచ్చాయా అంటారేమో. ఇంత హాలాహలం మింగితే ఒంటికి చిన్న పిసరు వేడి పుట్టలేదట, ఘర్మాంబుజాలంబు పుట్టదు, ఓ పొక్కెక్కలేదట. నిజ జూటాచంద్రుడున్ కందడున్ పైన పెట్టుకున్న చంద్రుడు వేడెక్కలేదట, కనీసం సొక్కిపోలేట అంత చల్లటివాడు. నిజ జూటాచంద్రుడున్ కందడున్ అగ్ని చూస్తే పాము భయపడి దూకేస్తుంది. పాములు కూడా అలాగే ఉన్నాయిట, ఏం భయపడలేదట. నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమున ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఎదురెళ్ళినప్పుడు కాని పట్టుకున్నప్పుడు కాని నలిపినప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కాని నోట్లో పెట్టినప్పుడు కాని మింగినప్పుడు కాని కంఠంలో పెట్టుకున్నప్పుడు కాని కనీసం ఏవీ బెంగపెట్టుకోలేదయా. శివుడు కాదు కదా, ఆయన ఒంటి మీద ఉన్న పాము భయపడలేదన్నారు. నువ్వు కూడా ఆయన పాదములు పట్టుకుని నేను కూడా పరమశివుడి యొక్క పాదముల మీద ఉన్న విభూతి రేణువుని అని స్మరించగలిగితే భక్తితో నీకెందుకు భయం ఉంటుంది? ఏ ఆపదొచ్చినా ఆయనే నిన్ను కాపాడుకుంటాడు. అందుచేత మహానుభావుడు ఎదురెళ్ళి తీసుకున్నాడు. ఒక చోట గమ్మత్తైన మాట చెప్పారు. అయ్యవారు ఇలా మింగుతున్నారట, అమ్మవారికో కోరిక పుట్టింది.
ఇంత బాగుంటాడు కానీ మా ఆయన తెల్లగా తెత్తున ఎంత బాగుంటాడో, కానీ నగల మీద వ్యామోహం లేదు. ఏమన్నా గొలుసు చేయించుకోండి అంటే, ఎందుకు పార్వతి గొలుసును తాచుకొని తీసి మెళ్ళ వేసుకుంటాడు. అందుకని మా ఆయన ఎలాగో గొలుసేసుకోడు, పరమ వైరాగ్యం. ఇన్నాళ్ళకి మా ఆయన ఒక పెద్ద నీల పతకం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా చూసే అదృష్టం కలిగింది అనుకున్నట్ట. అనుకుని అమ్మవారు వచ్చి ఆ హాలాహలం కిందకి దిగిపోకుండా ఓసారి ఆ కంఠం ఇలా పట్టుకుందిట. పట్టుకుంటే హాలాహలం కంఠంలో ఉండిపోయిందిట. నీలకంఠుడైపోయి కంఠం నీలంగా అయిందిట. నీల పతకం వేసుకుంటే దాని రంగు కంఠం మీద కొడితే ఎలా ఉంటుందో అలా ఉన్న మొగుడిని చూసుకుని ఆవిడ సంతోషపడిపోయిందిట. అది కాదుట అసలు రహస్యం. పోతన గారు అంటారు, గమ్మత్తుందయా, అది కాని పరమశివుడు లోపలికి పుచ్చేసుకుంటే కుక్షిలో ఉన్నటువంటి లోకములు నాశనమైపోతాయని ఉదరము లోకంబులకును సదనంబకుట చేసి పరమశివుడు దాన్ని మింగకుండా పైకి వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉంచేసుకున్నాడు. అలా ఉంచుకుని వాడు శ్రీకంఠుడయ్యాడయా, నీలకంఠ అని బిరుదు తెచ్చుకున్నాడు. అందుకని మనకందరికి రక్షకుడై నిలబడినటువంటి పరమాత్మ నారాయణుడా శివుడా రెండు కలిసినటువంటి స్వరూపం. అది శివుడు నారాయణుడు ఇద్దరూ ఆయనే రక్షకత్వం చేసినప్పుడు ఏ పేరుతో పిలిచినా ఒకటే. అందుకని వాడు శ్రీకంఠుడయ్యాడయా, శ్రీకంఠ అని పిలిస్తే పొంగిపోతాడు. ఇప్పుడు చెప్పండి, పాతిది జగదిది పినాకం, పినాకము పట్టుకొని లోకరక్షణ చేస్తున్నవాడు నారాయణ సమానుడైన శివుడే. ఆలాహల భక్షణం చేసి రక్షించలా? అయితే శాస్త్రం ఇక్కడ ఒక గమ్మత్తైన మాట చెప్పింది. ఈ శ్రీకంఠ అన్న మాట వినగానే మీకు ఏమనిపిస్తుంది? అబ్బా మాకు ఎంత రక్షణో, మాకు అటువంటి స్వామి ఉన్నాడు కదా అనిపిస్తుంది. ఇటువంటి స్వామిని నువ్వు ఈ కంటితో చూడగలవా? నువ్వు అలా చూస్తే నీకు గొప్ప ధైర్యం కదా, నా స్వామిని అబ్బా చూసావా నీలకంఠుడిని ఎలా చూసుకున్నాను అని. అంటే వేదం అంది నువ్వు అలా చూడగలవు. ప్రతిరోజు కూడా హాలాహల భక్షణం చేసి శ్రీకంఠుడై లోకమునకు అభయమిస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని మీరు ప్రతిరోజు దర్శనము చెయ్యవచ్చు. మీరు కాదు, ఎవరు చెయ్యొచ్చో తెలుసా అండి? అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య ఉతైనం విశ్వాభూతాని సమృష్టో మృడజాతిన. శాస్త్రం అంది ఎర్రటి శరీరము కలిగినటువంటి నీలలో ఆ లోహిత వర్ణము కలిగినటువంటి రుద్రుడు ఆ నల్లటి ఆ నీలిరంగు కలిగినటువంటి హాలాహలాన్ని భక్షించి కంఠమునందు పెట్టుకున్నప్పుడు నీలికంఠము కలిగినటువంటి ఎర్రని శరీరము కలిగినటువంటి పరమాత్మ తెల్లవారుజామున సూర్యోదయం అవుతున్నప్పుడు ఎర్రబడిన ఆకాశంలో అక్కడక్కడా కనపడేటటువంటి నీలితనం ఏదున్నదో అదే నీలకంఠ స్వరూపము. దీన్ని ఎవరు చూస్తున్నారో తెలుసా? చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, అగ్నిహోత్రం చేసేవాళ్ళు, సంధ్యావందనం చేసే బ్రాహ్మణులు కాదు చూసేది. అంతర్ముఖులైన వాళ్ళు చూడక్కర్లేదు. ఎవరు చూడగలరో తెలుసా ఈ శ్రీకంఠతత్వాన్ని? ఎవరికి తెల్లవారుజామున లేచి అలవాటు ఉందో వాళ్ళందరూ చూడగలరు. ఎవరు తెల్లవారుజామున లేచి ఒక్కసారి ఆకాశం వంక తిరిగి చూస్తున్నాడో వాడు ఎర్రటి ఆకాశంలో అక్కడక్కడ నీలిరంగు చూస్తాడు. అలాంటి దర్శనం కానీ చేస్తూ రుద్రాధ్యాయంలోంచి ఆ మంత్రం రాకపోయినా అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత, ఇదే మా స్వామి యొక్క శరీరం, ఇదే ఆకాశ సదృశుడు పరమాత్మ, అంతటా వ్యాపించిన నా తండ్రి శ్రీకంఠుడై మమ్మల్ని రక్షించాడు అని ఎవరు రక్షణ భావముతో ఆయన వంక చూస్తున్నారో అటువంటి వారికి వ్యాధులు కూడా ఉపశమిస్తాయని చెప్పింది శాస్త్రం. సమస్త రక్షణ భారమును శివుడు స్వీకరిస్తాడు. అదే మంగళత్వం అంటే. ఇది ఎవరు చూడగలరు? తెల్లవారుజామునే పొలం పక్క నుంచి వెడుతూ నీటి కుండలను తల మీద పెట్టుకుని వచ్చేటటువంటి ఏ విధమైన పరిజ్ఞానం లేనటువంటి పల్లె పట్టున ఉన్నటువంటి స్త్రీలు కూడా అలా ఆకాశం వంక చూసి పరమశివ దర్శనము చేయగలరు. ఇప్పుడు నీకు శివ దర్శనానికి తపస్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. శ్రీకంఠుడై లోకరక్షకుడైన నా తండ్రిని నువ్వు ప్రతిరోజు ఉదయము చూడగలవు. చూడలేకపోయావు, నీ దరిద్రం, నీ దౌర్భాగ్యం. నీకు తెల్లారకట్ట లేచేటటువంటి అలవాటు లేదు. నీకు శివశరీరమును శివుని యొక్క దర్శనము చెయ్యాలనుకుంటే రుద్రాధ్యాయం అభయం ఇచ్చేసింది. తెల్లవారుఛామున లేచి
తూర్పు దిక్కుకు తిరిగి ఒక్క నమస్కారం చేస్తే శ్రీకంఠ దర్శనము నీకు అయిపోయినట్టే. శ్రీకంఠ అని పిలిచి ఒక నమస్కారం చేస్తే నీకు రక్షణ ప్రసరించుచున్నది. దేవుడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు చేరలేవని భయపెట్టిన మతము నా మతము కాదు. ఏమీ చేత కాని గొల్లపడుచులు కూడా ఈశ్వరుణ్ణి చూడగలని అభయం ఇచ్చిన మతం నా మతం. అది ఋషిప్రోక్తం అంటే. అంత గొప్ప మాట చెప్పింది. ఇది శ్రీకంఠతత్వం అంటే. శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే విషం. శ్రీని కంఠమునందు పెట్టుకున్నవాడు, విషము కంఠమునందు పెట్టుకుని లోకములను రక్షించినవాడు. మింగకుండా ఏదైనా కంఠంలో 5 నిమిషాలు పెట్టుకోండి చూస్తాను. మన కోసమని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన మింగకుండా బయటికి వదలకుండా కంఠంలో పెట్టుకుని, ఇలా నేను మిమ్మల్ని ఎన్ని జన్మలైనా రక్షించగలను, ఒక్కసారి నన్ను అలా దర్శనం చేయండి అంటున్నాడు. అలా లేచి మనం ఇలా అంటే చాలు, రక్షించడానికి స్వామి సిద్ధంగా ఉన్నాడు. పురుషార్థము బుద్ధి. మీరు బుద్ధితో ఒక్కసారి నమస్కారం చెయ్యాలంతే, ఒక్కసారి పిలవాలంతే. అందున దక్షిణాయనంలో అసుర సంధ్య వేళలో ఇంతమందితో కలిసి కూర్చుని శ్రీకంఠో భక్తవత్సల పినాకీ అని పిలవాలంటే ఎంత అదృష్టం ఉంటే అనగలం. అటువంటి అదృష్టాన్ని పరాత్పరుడు మనకి కటాక్షించాడు. ఇది ఈశ్వరుడు యొక్క నిర్హేతుక కృప. అందుచేత రేపటి రోజున మళ్ళీ 6:30 శివాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో మనం ఉపన్యాస కార్యక్రమాన్ని, ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. చేత మంగళాశ ఇవాళ కూడా ప్రసాదం ఉంటుందమ్మా. అందరూ కూడా ప్రసాదం తీసుకుని బయలుదేరండి. ప్రసాదం అంటే ఈశ్వరానుగ్రహము. చేత మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తాడు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే లోకంలో ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి, మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది.